హాయ్ మిత్రులారా! వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా అందరూ బాగున్నారు కదూ! మిత్రులారా మరొక న్యూ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే ఎప్పటినుంచో దాదాపుగా 2, 3 నెలల నుంచి ఎవరైతే ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి ఉన్నారో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అదేంటంటే మరి ఏపీ డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్స్. మిత్రులారా మరి చాలా మంది ఎప్పటినుంచో అడుగుతున్నారు. ప్రశ్నలేస్తున్నారు. ఎప్పుడు రిలీజ్ కాబోతుంది నోటిఫికేషన్ ఎప్పుడు ఆన్‌లైన్ స్టార్ట్ అవుతుందని మిత్రులారా. ఆ నోటిఫికేషన్ రానే వచ్చింది. ముందుగా మనకి నోటిఫికేషన్ అంటే ముందు మనకి షెడ్యూల్ అంటే ఇంపార్టెంట్ డేట్స్ రిలీజ్ అయినాయిమాట. కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు ఆ డేట్స్ ఎప్పుడు స్టార్టింగ్, ఎప్పుడు ఎండ్ అవుతుంది, సర్టిఫికేట్స్ ఏం కావాలి, ఇలా పూర్తి సమాచారం నేను మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను మిత్రులారా. మిత్రులారా ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్. అదేంటంటే నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నెక్స్ట్ నేను ఏ వీడియో పెట్టిన వెంటనే అది మీ దాకా రీచ్ అవుతుంది మిత్రులారా. కాబట్టి ఇది నా రిక్వెస్ట్. ఓకే. మనం వీడియోలోకి వెళ్ళిపోతాం మిత్రులారా. మిత్రులారా గమనించండి. ఇది మరి ఏపీ డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్స్ మాట. మిత్రులారా మరి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఆ షెడ్యూల్ రానే వచ్చింది మనకి. మనకి పేపర్ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్నారు. మీకది ముందుగా మీకు చూపిస్తాను చూడండి మిత్రులారా. మిత్రులారా మనకి ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనకి పేపర్ నోటిఫికేషన్ మాట. మరి మూడో వారంలో డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ అని చెప్పి మనకి ఇక్కడ కొన్ని డేట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి మిత్రులారా ఇది కూడా వేరే పేపర్ నోటిఫికేషన్ మాట. కాబట్టి మనకి జస్ట్ ఒక వారం ముందే మరి నోటిఫికేషన్ వచ్చే వారం ముందే మనకి పేపర్‌లో నోటిఫికేషన్ రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి నేను మీకు పూర్తి సమాచారం క్లియర్‌గా ఆహ్, అందిస్తాను మిత్రులారా. గమనించండి. చూడండి ఇక్కడ మనకి ఏపీ డిగ్రీ అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాయంటే ఇదే నెలలో ఆగస్టు మనకి 18థ్ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మిత్రులారా గమనించండి. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది కాబట్టి మరి గవర్నమెంట్ వారు, మరి ఈ బోర్డ్ వారు చాలా తక్కువ టైం మాత్రం ఇచ్చారు. కాబట్టి ఇన్ కేస్ మీ ఇంట్లో గాని, మీ రిలేటివ్స్‌లో గాని, మీ నైబర్స్‌లో గాని ఎవరైనా ఇంటర్ కంప్లీట్ అయ్యి డిగ్రీ అడ్మిషన్ కోసం ఎదురు చూసినట్లయితే వెంటనే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. వారికి ఎంతో యూజ్ అవుతది. ఎందుకంటే చాలా తక్కువ టైం ఇచ్చారు మిత్రులారా. గమనించి కాబట్టి మరి టైం మళ్ళీ దాటిపోతే వారు అప్లై చేయడానికి అవకాశం ఉండదు. దయతో గమనించి వాళ్ళకి వెంటనే షేర్ చేయండి. మరి ముందుగా మనకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ టైమ్ ఎప్పటిదాకా ఇచ్చారంటే, మనకి 18 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 20 వరకు. కేవలం మనకి 3 డేస్ మాత్రమే టైమ్ ఇచ్చారు. కాబట్టి, ఈ మంచి టైమ్‌ని మనం 3 డేస్ టైమ్‌ని చక్కగా ఉపయోగించుకోండి. కంగారు పడకుండా ముందుగా నేను ఈ వీడియోలోనే మీకు ఏ సర్టిఫికేట్స్ కావాలో ముందుగా వివరిస్తాను కాబట్టి, మీరన్నీ రెడీ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మీకు ఈ అప్లికేషన్ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు మిత్రులారా. మరి ఇది డేట్స్ ఇవి. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే, మనకి ఎప్పుడైతే అప్లికేషన్ డేట్ క్లోజ్ అవుతదో, ఆ వెంటనే నెక్స్ట్ రోజే మనకి ఆన్‌లైన్ వెబ్ ఆప్షన్స్ అనేవి మనకు ఓపెన్ అవుతుంది. దానికి కూడా మనకు దాదాపుగా 4 డేస్ టైమ్ ఇవ్వడం జరిగింది వెబ్ ఆప్షన్స్‌కి. కాబట్టి మీరు అప్లికేషన్స్ పెట్టడం అయిపోయిన తర్వాత మీరు నీట్‌గా ఏం చేయాలంటే, ముందుగా ఒక పేపర్ మీద మీరు ఏం చేస్తారంటే, మీకు ఏ గ్రూప్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, అలాగే ఏ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంది. ఇలాగా ఒక 10, 20 ఆప్షన్స్ అయి పెట్టుకోవాలమాట. పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీకు ఖచ్చితంగా ఏదో ఒకటి సెలెక్ట్ అవుతుంది. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, కనీసం వాడు 5 పెట్టమన్నాడు కదా మినిమమ్. ఆ 5 పెట్టి వదిలేద్దాం అనుకుంటారు. మిత్రులారా గమనించండి. మీకు మరి ఇంటర్‌లో మార్క్స్ తక్కువొచ్చినా, ఎక్కువొచ్చినా లేదా మీ కేటగిరీ, క్యాస్టు ఏదైనా కూడా మీరు ముందుగా ఏం చేయాలంటే మీరు ముందుగా ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. ఎక్కువ పెట్టుకుంటే దానివల్ల మనకి మాక్సిమం మనకి ఫస్ట్ పేజ్‌లోనే ఏదో ఒక సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ముందుగా ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోవడం మంచిది మిత్రులారా. తర్వాత ఆప్షన్ పెట్టుకున్న తర్వాత మనకి మళ్ళీ ఫైనల్ చేంజ్ చేసుకోవచ్చు. అది ఎప్పుడంటే మనకి ఆగస్ట్ 25వ తారీఖున మనకి టైమ్ ఇవ్వడం జరిగింది మిత్రులారా. గమనించండి. మనకి 4 డేస్ టైమ్ ఇచ్చాడు. తర్వాత 25థ్‌న ఫైనల్ చేంజ్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం పెట్టుకున్న ఆప్షన్స్‌లో ఏమన్నా మన డౌట్స్ షఫుల్ చేసుకోవాలన్నా అప్, డౌన్, ఫార్వర్డ్ చేసుకోవాలంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అప్పుడే మనం ఫైనల్‌గా ఫ్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మిత్రులారా గమనించండి. తర్వాత మనకి ఆప్షన్స్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడు రిలీజ్ కాబోతుందంటే ఆగస్ట్ 27థ్ రిలీజ్ కాబోతుంది. కాబట్టి మనం 2 డేస్ గ్యాప్‌లోనే మనకి మాక్సిమం 2 డేస్ గ్యాప్‌లో మనకి సీట్ అలాట్‌మెంట్ రాబోతుంది. మీకు ఆ అలాట్‌మెంట్‌లో మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ గ్రూప్ వచ్చింది, మీరు ఎంత ఫీజ్ పే చేయాలనేది క్లియర్ కట్‌గా దాంట్లో ఉంటుంది మిత్రులారా. మిత్రులారా గమనించండి. మనకి చాలా తక్కువ టైమ్ ఇవ్వడం ద్వారా ఏమైందంటే ఆ నెక్స్ట్ రోజు నుంచే మనకి మీకు ఏ కాలేజ్ వచ్చిందో కాలేజ్ జాయిన్ అవ్వాలి. దాంతో పాటు క్లాసెస్ కూడా అదే డేట్‌ని స్టార్ట్ అయిపోతాయి అని చెప్పి మనకిచ్చిన పేపర్ నోటిఫికేషన్ వాళ్ళు క్లియర్‌గా ఇవ్వడం జరిగింది మిత్రులారా గమనించండి. ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషనే. కాబట్టి మిత్రులారా గమనించి ఈ డేట్స్ మీరు ముందుగా ఫాలో అయిపోండి. మిత్రులారా గమనించండి. మరి దీనికి ఏ సర్టిఫికేట్స్ కావాలి అనేవి మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి మిత్రులారా. మిత్రులారా ఇవి మరి క్లియర్ డాక్యుమెంట్స్ మాట. ముందుగా మీకు 10థ్ మార్క్ లిస్ట్ అనేది మీకు కావాల్సి ఉంటుంది.
అది కంపల్సరీ. తర్వాత ఇంటర్ మార్క్ లిస్ట్, దాంతో పాటుగా ఎవరైతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళది మాత్రమే. ఇన్ కేస్ మీకు కాలేజీలో ఇవ్వకపోతే మీకు ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవచ్చు మిత్రులారా. ఇన్ కేస్ మీకు గాని సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలో ఐడియా లేకపోతే చెప్పండి. ఈ వీడియో కింద కామెంట్ చేయండి. వెంటనే మరొక వీడియోతో మీ ముందుకొస్తాను మిత్రులారా. తర్వాత ఆధార్ కార్డ్ కంపల్సరీ మిత్రులారా. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికంటే ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. మరి మీకు ఒక గమనిక ఏంటంటే పాతదైనా పర్లేదు. ఇంచుమించు ఒక 2, 3 ఇయర్స్ లోపుదైతే సర్టిఫికేట్ పర్లేదు మిత్రులారా. మరి పాతదైతే మాత్రం ముందుగా మీరు కొత్తది అప్లై చేసి పెట్టుకోండి. మీకు ఆ లోపల మనకి ఇంకా 10 డేస్ టైమ్ ఉంది కాబట్టి, ఆ లోపల మనకి సర్టిఫికేట్ వచ్చేస్తుంది. అలాగే ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి కంపల్సరీగా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కావాలి. అది కూడా వాలిడ్ ఫర్ ద ఇయర్ 25, 26 కాబట్టి మిత్రులారా గమనించండి. మీకు ఆ సర్టిఫికేట్ పైన వాలిడ్ ఫర్ ద ఇయర్ అని కనబడుతుంది. అక్కడ మీకు ఇయర్ 25, 26 అని రావాలి. ఇన్ కేస్ మీకు 24, 25 గాని, 23, 24 గాని ఉంటే మాత్రం అది మీకు ఎటువంటి యూజ్ ఉండదు మిత్రులారా గమనించి. ఇన్ కేస్ మీ దగ్గర సర్టిఫికేట్ లేకపోతే వెంటనే మీ దగ్గరలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయం లేదా మీ సేవలకెళ్లి మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ లోపల మీకు సర్టిఫికేట్ రెడీ అవుతుంది. క్యాష్ అనేది కంపల్సరీ మిత్రులారా. అలాగే దాంతో పాటుగా మనకి ఇన్‌కమ్ సర్టిఫికేట్. ఇన్‌కమ్ సర్టిఫికేట్ మనకి లాస్ట్ 4 ఇయర్స్ ఎప్పటిదైనా పర్లేదు. ఇంకా ఇన్ కేస్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేకపోతే మీరు రేషన్ కార్డ్ గాని, రైస్ కార్డ్ గాని సబ్మిట్ చేయొచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు మిత్రులారా. తర్వాతగా మనకి 6-10థ్ స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. అలాగే ఇంటర్మీడియేట్ స్టడీ సర్టిఫికేట్స్. కాబట్టి మిత్రులారా ఇవన్నీ కూడా మనం ఆన్‌లైన్‌లో డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గమనించండి మిత్రులారా. మనకి ఇవన్నీ దాదాపుగా ఆన్‌లైన్‌లో స్కాన్ అడగకపోవచ్చు. కానీ ఈ డేటా అంతా ఉంటే మాత్రమే మనం ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఏది లేకపోయినా కూడా హాల్ టికెట్ నంబర్ లేకపోయినా, ఇరా పాస్ లేకపోయినా, పర్సెంటేజ్ లేకపోయినా మనకు ప్రాబ్లమ్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ స్కానింగ్ అడగకపోవచ్చు. స్కానింగ్ అడిగితే మాక్సిమం క్యాస్ట్, ఇన్‌కమ్ అడుగుతుంది. లేదా రేషన్ కార్డ్ అడుగుతుంది మిత్రులారా. అది కూడా మీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ గురించి మాత్రమే. కాబట్టి గమనించండి. అలాగే ఇన్ కేస్ మీ దగ్గర సర్టిఫికేట్స్ లేకపోతే వెంటనే మీ కాలేజ్‌కెళ్ళి తీసుకోండి. ఇస్తారు. తర్వాత దాంతో పాటుగా మీ ఫోటో ఎవరైతే క్యాండిడేట్ ఫోటో ఉంటుందో వాళ్ళ ఫోటో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద మీరు సైన్ చేసి అది స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాతగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో పీహెచ్‌డీ పర్సన్స్ ఓహెచ్ గాని, వీహెచ్ గాని ఇలా ఎవరైతే ఉన్నారో వారికి గమనించండి. ఇక్కడ బ్రాకెట్‌లో కనబడుతున్నట్టుగా ఇఫ్ అప్లికేబుల్ అవసరమైతే మాత్రమే అప్‌లోడ్ చేయండి. ఎవరైతే పీహెచ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు పెట్టుకుంటే వారికి కొంచెం రిజర్వేషన్ ఉంటుంది. అలాగే దాంతో పాటుగా మనకి మొబైల్ నంబర్ అనేది కావాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్ కావాలి. దాంతో పాటుగా మనకి ఈమెయిల్ ఐడీ కూడా కావాలి. ఎందుకంటే ఇవి మొబైల్‌కి గాని, మెయిల్‌కి గాని ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మనకి అప్లికేషన్ అనేది నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తుంది. మిత్రులారా గమనించండి. ఇది పూర్తి సమాచారం. కాబట్టి ఇన్ కేస్ మీకు ఈ వీడియో గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా వెంటనే ఈ వీడియో కింద డౌట్ లేకుండా కామెంట్ చేయండి. వెంటనే నేను మీ డౌట్స్ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను మిత్రులారా. మరి ఇది పూర్తి సమాచారం. ఇది ఎటువంటి ఫేక్ అయితే కాదు మిత్రులారా గమనించండి. క్లియర్‌గా పేపర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే నేను ఈ వీడియో చేస్తాను మిత్రులారా గమనించండి. మిత్రులారా ఇది సమాచారం. కాబట్టి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.